వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీడియా అన్నాక బయాస్ అనేది ఉండకూడదు అని చాలా మంది అంటారు. అభిప్రాయం ఉండొచ్చు, కానీ వార్తల సమాచారం అందించే క్రమంలో ఏది తప్పు ఏది ఒప్పు అని ప్రజలకు చేరవేసే క్రమంలో వాళ్ళు ఏమన్నారు, దానికి వీళ్ళు ఏమన్నారు అని చెప్పడం అనేది సమంజసం. కానీ ఏకపక్షంగా ఒకళ్ళకే కొమ్ము కాసి ఒకవైపే ఉండి మిగతా వాళ్ళు మాట్లాడింది కానీ చేసింది కానీ చూపించకుండా వాళ్ళని విమర్శించే విధంగా, వాళ్ళని డిఫేమ్ చేసే విధంగా ఉంటే నిజంగా అది మీడియా అనిపించుకోదు. ఇంకా మాట్లాడాలంటే, టు బి ఫ్రాంక్ టు సే, ఇది కూడా తప్పేమో. వ్యభిచారం అన్న మాట కూడా తప్పు అవుతుంది. ఇంకా దానికి మించి ఏమన్నా ఉందేమో అనేది చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా కాస్త నిబద్ధతతోటి ఉంటారు. బయటికి సమాజంలో వాళ్ళని కాస్త చిన్న చూపు చూస్తున్నప్పటికీ కూడా చూడాల్సింది వాళ్ళని కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళని అనేది ఇప్పటికీ మన సమాజం ఒప్పుకోదు. వాళ్ళదే తప్పంటుంది. అలాగే ఇక్కడ కూడా. సో ఇక్కడ వీళ్ళకి ఎలా ఉందంటే, ఒక ప్రధాన స్రవంతి అయినటువంటి మీడియా ఏదైతే ఉందో, బ్రేకింగ్ న్యూస్ అన్ని కూడా మేమే ఇస్తాం అనేటువంటిది, అటువంటి ఒక మీడియా ఈ రోజు దిగజారిపోయి ఇక ఎవరికి అవసరం లేదు ఏకపక్షంగా వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది, అది కూడా టాప్ 5 మీడియా హౌసెస్ లో ఒకటైనటువంటిది చాలా శోచనీయం అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే బ్రేకింగ్ న్యూస్ ఇస్తామంటే దేనికి ఇస్తున్నారు బ్రేకింగ్ న్యూస్? రాజకీయాల మీద ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల తరుణంలో ప్రధాన ప్రతిపక్షం ఏం మాట్లాడింది, వాళ్ళు ఏం మాట్లాడారు, దానికి అధికార పక్షం ఏం సమాధానం చెప్పిందంటే ప్రత్యర్థులు ఇద్దరు కూడా ఎటువంటి వ్యాఖ్యానం చేశారు, ప్రజలకు ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా నిష్పక్షపాతంగా వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏం చేశారు అనేది చెప్పాలి. అలాగే జరిగినటువంటి దాంట్లో అసలు మంచి ఏంటి చెడు ఏంటి అనేది ఇచ్చేయాలి. అలా కాకుండా అసలు ప్రతిపక్షానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి వార్తలు ప్రసారం చేయొద్దు, వాళ్ళకి అసలు కవరేజ్ ఇవ్వద్దు, వాళ్ళని పట్టించుకోవద్దు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మాత్రమే ఫుటేజ్ అనేది ఉండాలి, ఆయన మీద మాత్రమే ఫోకస్ ఉండాలి అన్నటువంటి ఆదేశాలు ఒక ఛానల్కి వెళ్తే ఆ ఛానల్ నిర్ద్వంద్వంగా ఏం చెప్పాలి? లేదండి, ఎన్నికల సమయం కాబట్టి ఇక్కడ బయాస్డ్ కాదు, వాళ్ళు ఏమంటున్నారు మీకు, మీరేమంటున్నారు వాళ్ళకి ఖచ్చితంగా ప్రజలకు తెలియచేయాలి అని చెప్పాలి. కానీ ఇక్కడ అలా లేదు. క్విడ్ ప్రో కోస్ అనేవి నడుస్తూ ఉంటాయి కాబట్టి, ప్రజల్లోకి అబద్ధాలని తీసుకెళ్లేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంటుంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఆ మీటింగ్ కవరేజ్ కానీ ఇది ఎప్పుడూ చేయొద్దు, అవసరం లేదు అనే నిర్ణయానికి కూడా వాళ్ళు వచ్చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఏం చెప్పాలి ఇంకా వాళ్ళకి? సో కవరేజ్ ఇవ్వద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎవరు ఏంటనేది మీకు తెలిసిందే. నిరంతర వార్తా స్రవంతి, రైట్? మీ అందరికీ కొత్తగా చెప్పక్కర్లేదు. ఆ స్రవంతికి సంబంధించి మరి వీళ్ళు ఏం మాట్లాడతారు, ప్రజలకు ఏం చెప్తారు? మేము మా మీడియా మా ఇష్టం. మీ మీడియా మీ ఇష్టం, పెట్టుకోండి. మరి ప్రజల గురించి మేము ఏదో పాటుపడిపోతున్నాం, వాళ్ళకి ఏదో చేస్తున్నాం అని చెప్పి ఎందుకు ఈ వెధవ విలువలు ఇవన్నీ పెట్టుకుని మాట్లాడుతున్నట్టుగా? జర్నలిజం అనేది నిజంగానే ఎప్పుడో చచ్చిపోయింది. ఒక పక్షానికి మాత్రమే ఉండి మాట్లాడుతూ ఉంటే నిజంగానే చచ్చిపోయినట్టు. కానీ మంచి ఏంటి చెడు ఏంటి, ఇద్దరిలోనూ మంచి చెడు ఉంటాయి. ఆ మంచి చెడు విచక్షణ అనేది, తారతమ్యం అనేది చూసుకొని దాన్ని ప్రజలకు అందించలేగో, ఇది వీళ్ళు చేసిన మంచి, ఇది వీళ్ళు చేసిన తప్పు, ఇందులో తప్పు ఇది ఉంది, ఇందులో మంచి ఇది ఉంది, వీళ్ళు విమర్శ సరే, ఇది సద్విమర్శ, లేదు ఇది తప్పు మాట, ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇలాంటివన్నీ చెప్పకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, మాకు నచ్చింది మేము చెప్తాం, ఇలా ఉంటే ఇంకేముంది చెప్పాలి? సో ఈ రేటింగ్లు గీటింగ్లు ఇవన్నీ వచ్చేసి మేమే టాప్ అని కొట్టుకుని వచ్చేటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రజలకు ఉపయోగం ఏం లేదు. వాటిలో వచ్చేటువంటి వార్తలతో కూడా ప్రజలు బాగుపడేది కూడా ఏం లేదు. అలా నేనేం వేరే చూడండి, లేదు నన్ను మాత్రమే చూడండి నేను కూడా ఏం చెప్పట్లా. ఒకవేళ నేనేమైనా తప్పు చెప్తున్నట్లయితే ఆప్షన్ నేనే ఇస్తున్నా. పవన్ నువ్వు తప్పు చెప్తున్నావు, నిలదీయండి. తప్పు మాట్లాడుతున్నావు, నిలదీయండి. ఖచ్చితంగా తప్పుని నేను సమర్థించను, తప్పు వైపు నించోను. 100% ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతా. ఎవరికి నచ్చితే నచ్చింది, లేదంటే లేదు. నా ఒపీనియన్ నేను చెప్పడంతో పాటు అసలు ప్రజాభిప్రాయం ఎలా ఉంది అంటే, ఏదో 5 కోట్ల మందిది ఒకే అభిప్రాయం అని కూడా కాదు. అందులో ఎవరు ఏమనుకుంటున్నారు అనేది విశ్లేషించడం నా బాధ్యత, నేను చేస్తున్నాను అంతే తప్ప మిగతా వాళ్ళలాగా ఏదో ప్యాకేజీలు తీసుకొని, క్విడ్ ప్రో కాల్ చేసుకొని, ఆస్తులు కూడగట్టుకొని, మాకు కావాల్సిన వాళ్ళకి మేము ఇది ఉంటాం, లేదంటే మిగతా వాళ్ళని తొక్కేస్తాం అనేటువంటి స్థాయిలో నేనైతే ఉండబోను ఎప్పటికీ కూడా. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అస్సలు ఉండనివ్వను. ఇలాంటి చెప్పాను కదా, ఇలాంటి కార్యక్రమాలు చేసేది ఎలా చెప్పాలి అంటే, తమ్మినేని సీతారాం గారు అన్నట్టుగా రాజకీయ లంత్వం లాగా మీడియా లంత్వం అనమాట. అర్థమై ఉంటుంది ఎందుకు మధ్యలో గ్యాప్ ఇచ్చాను అనేది. సో ఇలాంటి వాటికి నేను ఎప్పుడు అగైనిస్ట్. మరి మీరేమనుకుంటున్నారు? మీడియా విలువలు దిగజారిపోయి అని అనుకుంటున్నారు? అది ఎవరైనా కావచ్చు, ఎవరి వైపు మాట్లాడుతున్న వాళ్ళైనా సరే, మంచి చెడు తారతమ్యం అనేది ఉంటుంది. ప్రజలు నిజంగా ఇబ్బంది పడుతున్నారా, ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారా, లేదంటే రాజకీయ ఎజెండా ఒక్కటేనా? అఫ్ కోర్స్ ఎన్నికలు కాబట్టి రాజకీయ ఎజెండాలు కూడా ఉంటాయి, కొన్ని డెఫినెట్ గా కొన్ని ఉంటాయి.
దాన్ని ఏం కాదనలేము, చేయలేము. కానీ ఎప్పుడో మీడియాకు ఉన్నటువంటి విలువలు దిగజారిపోయి, ఎందుకంటే సీక్రెట్ల పేరుతోటి కెమెరాలని బెడ్రూముల్లోకి పంపించినటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఇంకా అయితే ఇంకా ఇంకా చండాలం, అది చెప్పక్కర్లేదు. బ్లాక్మెయిల్ రాజకీయాలు, పబ్బం గడుపుకోవడానికి చేసేటువంటి పనులు, వీటితోటి మీడియా అనేది ఐ డోంట్ నో, ఏం కామెంట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లా. సో అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా ప్రజల కోసం పాటుపడేటువంటి మీడియా, అటువంటి పాత్రికేయులు, అటువంటి జర్నలిస్టులు, వాళ్ళందరినీ కూడా ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారని ఎప్పుడు నిరూపితం అవుతూనే ఉంటుంది. సో ప్రజలు కూడా కాస్త ఆలోచించాలి ఏం జరుగుతుంది అనేది. సో ప్రతిపక్షాలు కూడా ఆలోచించుకోవాలి. మీడియా సపోర్ట్ అంటే కేవలం ఏదో మీ కవరేజ్ ఇవ్వడం మాత్రమే కాదు, మీకు యాంటీగా మాట్లాడేటువంటివి కూడా ఎందుకున్నాయి ఏంటి అనేది ప్రజలకు మీరే సమాధానం చెప్పండి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.